ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. రోటీ తింటావు కదా డింపు? హాటల్ ద్వీత నువ్వు హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు. స్టఫ్డ్ ఏమి ఇవ్వాలా? ఆలు పరాటా అక్కడ వేసి ఉంటే ఉంటుంది. అదే మీరే చెప్పలే, నేను ఆలు గోబీ అది మంది చూడండి, చూపించాలి కదా గాయస్. చూడండి చిన్న చిన్న వెరైటీస్ ఉంది. ఈరోజు మా పెద్దమ్మ బర్త్డే, రేపు నా బర్త్డే. అవును, చెప్పండి. ఈరోజు కదా 24th. ఈరోజు అందుకే మా గ్రాండ్ మా బర్త్డే. కావాలంటే చెప్పండి, మీరు బాగుంటుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయింది. నా బాటిల్ కన్నా నా బాటిల్ వాటర్ పెట్టుకుని ఈరోజు మా గ్రాండ్ మా బర్త్డే, రేపు మా పిన్ని బర్త్డే. అలాగే పిన్ని గిఫ్ట్ ఇస్తా, పిల్లమ్మకి నేను గిఫ్ట్ ఇచ్చేలే. మర్యాద ఉండదు, ఉతికేస్తాను. సో మా ఇద్దరు ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ 23rd మా పెద్దమ్మ బర్త్డే, 24th నా బర్త్డే. సో ఇద్దరిది నెక్స్ట్ డేనే ఉంటుంది బర్త్డేస్. గైస్ వెరీ నైస్ కదా పిన్ని గ్రాండ్ మా. నువ్వు మాట్లాడు. ఇది మెమరీస్ పునీత్ బర్త్డే కూడా మనం వాళ్ళే పెట్టిస్తూ ఉంటారు, మా తాత పాటిస్తూ ఉంటారు. చెప్తా ఉంటారు. మన పెద్ద పడేస్తాడే డాకికుండా ఎవరు తింటున్నా పన్నీర్ సో స్పైసీ. కాదు, ఈరోజు సాటర్డే కదా, అందుకే ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. సాటర్డే నో నాన్ వెజ్. Saturday no non-veg always. This is non-veg na. పన్నీర్ రోజు వెజ్ నా. మష్రూమ్ జోడియా అవన్నీ చూస్తారు. మంచూరియన్ మూపుకొని తిను. నా పిన్ని కోల్డ్ అంట సరే. మా పళ్ళ పడిపోయింది. చేపకాయ తినేటప్పుడు చేపకాయ కాదు, జామకాయ తినేటప్పుడు. హిమాని చిన్న బేబీ కదా, ఇప్పుడిప్పుడే పెద్దదవుతాడు, అందుకే పళ్ళు ఇరిగిపోయింది. ఫస్ట్ పళ్ళు కదా. మష్రూమ్ మంచూరియన్ బాగుంది కదా. చెప్పు పిల్లమ్మ, చెప్పి మీరు తినండి. పిల్లమ్మ చెప్పురా. పన్నీర్ కూడా బాగుంది, మష్రూమ్ కూడా బాగుంది. పన్నీర్ బాగుందా, మష్రూమ్ బాగుందా? తెలుస్తుంది. అంతే చూడండి. సో స్టార్టర్స్ అయింది అది. అంతేనా అని అడిగి, అంతేనా బిల్ చేసేయమ్మా అని అన్నాను. అంతే లేదు ఇంకా తెలుసు. అది హిమాని బాటిల్ పింక్ కలర్. పింక్ ఇష్టమా? పింక్ అండ్ పర్పుల్. నా హ్యాండ్ బ్యాగ్ కూడా పింకే. చెల్లికి రాలేదు, అది బుక్ చేస్తే రాలేమా. పింక్ ఇష్టం, పింక్ చెల్లికి అంత దాని
మనకి పింక్ కలర్ అంతా సో ఏమి డ్రెస్ కదా బుక్ చేసింది. యా ఫ్లవర్స్ బాగుందా? ఈ వావ్ లైట్స్ కూడా ఉంది. చూడండి పోతాయి కదా. ఏం పోతుంది దాంట్లో? నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు నా బర్త్డేకి నేను మైక్ కొనిన్నాను, ఫోన్ కొంటాను. నెక్స్ట్ నాకు హిమాని ఏమైనా గిఫ్ట్ ఇస్తుంది. ఇస్తావు కదా? ఊరికే తమాషకు రేగిస్తున్నా. ఒకసారి వాళ్ళ పావని అమ్మ బర్త్డే అని అంటే గిఫ్ట్ని స్పెక్స్ ఉన్నింది, సన్ గ్లాసెస్ ఉన్నింది పెద్దమ్మ దగ్గర. సో అందుకని దాన్ని తీసుకొని వచ్చి మా మమ్మీ గిఫ్ట్ చేసింది. అందుకనే నేను గిఫ్ట్ అని అడుగుతున్నా. ఇస్తావు కదా? చూద్దాం. డ్రెస్ కూడా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్లో మీ అందరికి ఒకసారి అప్పుడే చూపించాము, కానీ ఇంకా తీస్తా ఉంటాను. వాళ్ళకి తినిపించేదంతా ఏం రికార్డ్ అప్పుడే చేసింది అవి. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ నేను అట్లా తీస్తుంది కదా, తిండి కొంచెం ఏమవుతుంది.